తను నవి పాత బట్టలు ఉన్నాయి, తీసుకుంటావా? చీయా ఎందుకు? పాత బట్టలు బాగుంటాయి, బాగా చిరిగిపోయి పొట్టిగా సూపర్గా ఉంటాయి, వేసుకోవచ్చు కదా. అదేంటి అమ్మాయిలందరూ చిరిగిపోయిన బట్టలు పొట్టి పొట్టి బట్టలు ఇక్కడ వరకు వేసుకుంటారు కదా. సో నా ఒక డజనో ఉన్నాయి, కావాలని చెప్పు, ఆల్టరేషన్ లేకుండా ఇచ్చేస్తాం. అదేంటిది తీసుకోవాలి కదా. ఇగో మంచి మంచి రబ్ అయిపోయినవి, తర్వాత ఇక్కడెక్కడికి తొడల దగ్గర చిరిగిపోయినవి బ్యాగీ ప్యాంట్లు లాంటివి ఇప్పుడు ట్రెండ్ కదా ఇదంతా. ఏడు తింటున్నా దోశలే చెప్పు. మళ్ళీ ఇదిగో దానికి బోల్డ్ అంతమంది ఉన్నారు, స్టాక్ మళ్ళీ అయిపోద్ది. ఇప్పుడు ఈ డజన్ బట్టలని చాలామంది ఆఫర్లు అడుగుతున్నారు, నీకు కావాలని చెప్పు. తర్వాత మళ్ళీ స్టాక్ లేదు, స్టాక్ ఉండదు. అవి నాకు కావాలి అంటే అవ్వదు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోమంటున్నాను. మళ్ళీ ఆ జుడియోలోకి వెళ్ళి అలా బట్టలు అలా డిజైన్ కావాలంటావు, నేను అదే డిజైను నా దగ్గర ఉంది కదా ఎందుకని చెప్తుంటే, జుడియో, జారా, లెవీసు ఇలా బ్రాండెడ్ అక్కడ ఎందుకు, ఓన్ బ్రాండెడ్ ఉన్నాయి కదా, ఒక డజన్ ఉంటాయి దాదాపు. నువ్వు అంటే పర్లేదు, నీకు ఒక ఆఫ్ రేట్కి ఇచ్చేస్తాను. చూడు బాగా చిరిగిపోయి, ఇక తొడల దగ్గర అయితే సరిగ్గా చిరిగింది, మంచి డిజైన్ ఉంది. ఇగో ఇది మంచి ఆఫరు, సమ్మర్ ఆఫరు. చూడు ఎలాగైతే మరి ట్యూస్డే మంచి ఆఫర్ అని చెప్పేసి అది ఇచ్చేస్తాను, మంచి డిమాండ్ ఉంది. మళ్ళీ ఇటువంటి అవకాశం ఇంకోసారి రాదు. మంచిగా బాగా డిజైన్గా చిరిగేది తెలుసా, బాగా షేడ్ అయిపోయి కూడా. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి అవే వాడుతున్నాను. నీకు కరెక్ట్ సరిపోతాయి తెలుసా, కరెక్ట్గా ఎంత బాగున్నాయంటే. ఒకటైతే అదేదో గాలి బొక్కల చొక్కా అంటారు కదా, అలాగే గాలి బొక్కల ప్యాంట్ అనమాట, సూపర్. ఇవి చూడు, ఇప్పుడు నీకు ఖచ్చితంగా అది కావాలంటే ఇచ్చేస్తాను. చూడు మళ్ళీ అక్కడ చాలా మంది అడుగుతున్నారు. ఇడ్లీ వేసుకుంటావా? ఇగో ఇడ్లీ కూడా కావాలంటే అయితే వద్దంటవా? ఇగో మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఆఫర్ మళ్ళీ రాదు. మంచి ప్యాంట్లు, నీ బెస్ట్ ఫేవరెట్ కలర్ ఉంది కదా, బ్లూ కలర్, మెరూన్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్ జీన్ అయితే మరీన్. వా వెళ్తే వీధంబడి వెళ్తే కుక్క అంటలు పడతాయి. ఇగో ప్రతి కుక్క నీకేసి చూస్తా, ప్రతి కుక్కను. అదేందా మొన్న కుక్క చూసిందా, ఇప్పుడు 10 కుక్కలు చూస్తాయి. ఇగో మళ్ళీ ఆడ ఫోన్ చేశాడు, కన్సైన్మెంట్ ఇవ్వండి సార్ అనేసి, మాసిపోయిన బట్టలన్నీ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మా అది కావాలంటే అవ్వదు. చెప్పు. వద్దు నాకు అసలు వద్దు. చూడండి ఎలాంటి ఆఫర్ వద్దని తీసుకుంటున్నావు అంటే చూసుకో.